హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ సర్క్యూట్. మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? నిన్న ఈ టైంకి గోల్డ్ పెరిగింది. ఈరోజు ఎందుకు పెరగడం లేదు? లేకపోతే నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ ఎందుకు సైడ్‌వేస్‌లో ఉంది? ఆహ్, దానికి ఏంటంటే కారణం వొలటిలిటీ. అదేదో మీరు ఎంట్రీ తీసుకోవడం వల్ల సైడ్‌వేస్‌లో మూవ్ అవ్వడం కాదు. మార్కెట్‌కి ఒక బిహేవియర్ అనేది ఉంటది. ప్రతి అసెట్‌కి ఒక బిహేవియర్ ఉంటది. ఆ బిహేవియర్‌నే మనం అర్థం చేసుకోవాలి. ఆ బిహేవియర్‌నే వొలటిలిటీ అంటారు. వొలటిలిటీ అంటే ఏంటంటే, ఒక అసెట్ ఎంతలా మూవ్ అవుతుంది? పైకి మూవ్ అవుతుందా? లేదా కిందకి మూవ్ అవుతుందా? ఏ టైంకి మూవ్ అవుతుంది? ఇది తెలుసుకోవడమే వొలటిలిటీ కాలిక్యులేటర్. ఓకే. సో, ఈరోజు దాని గురించి చాలా బ్రీఫ్‌గా, చాలా క్విక్‌గా తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్‌గా చెప్పాలంటే వొలటిలిటీ అంటే ఏంటి? ఒక అసెట్ ఎంత వేగంగా, ఎంత దూరం కదులుతుందో అదే వొలటిలిటీ. ప్రైస్ ఎక్కువగా పైకి వెళ్తుందనుకోండి, లేదా ప్రైస్ ఎక్కువగా కిందకి వెళ్తుందనుకోండి, దాన్ని హై వొలటిలిటీ అంటారు. లేదా ప్రైస్ చిన్న రేంజ్‌లోనే ఉంది. ఇక్కడ చూసారా ఇక్కడ చిన్న చిన్న రేంజ్‌లో ఉంది. ఈ చిన్న రేంజ్‌లో ఉంటే దాన్ని లో వొలటిలిటీ అంటారు. ఉదాహరణకు ఒక గంటలో గోల్డ్ $3 మాత్రమే మూవ్ అయితే దాన్ని లో వొలటిలిటీ అనొచ్చు. అదే గంటలో $20 మూవ్ అయితే దాన్ని హై వొలటిలిటీ అనొచ్చు. ఇక్కడ ఇక్కడ ఎక్కువ వొలటిలిటీ ఉంది. ఇక్కడ తక్కువ వొలటిలిటీలో ఉంది. రైట్? సో, దీన్ని మనం ఎలా తెలుసుకోవడం? వొ అంటే మార్కెట్‌లో వొలటిలిటీ అనేది డైరెక్షన్ అంటే చెప్పదు. అంటే ఎంత ఎంత ఫాస్ట్‌గా పైకి మూవ్ అవుతుంది, ఎంత ఫాస్ట్‌గా డౌన్‌కి మూవ్ అవుతుంది అనేది మాత్రమే చెప్తది. రైట్? సో, ఈ వొలటిలిటీ కాలిక్యులేటర్ అంటే ఏంటంటే, నేనైతే ఏం ఉపయోగిస్తానంటే, ఇక్కడ మార్కెట్ మిల్క్ బేబీ పిప్స్ అని ఉంటుంది. ఆ బేబీ పిప్స్‌లోకెళ్ళి ఇక్కడ మీకు కావాల్సిన అసెట్ కొట్టారనుకోండి, అక్కడ మీకు ఒక అసెట్ వస్తుంది. రైట్? ఇక్కడ లాస్ట్ 6 మంత్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టైమ్ ఇంటర్వల్ కూడా పెట్టుకోండి. లైక్ 15 మినిట్స్ పెట్టుకోండి. ఆన్ ఎన్ యావరేజ్‌గా. సో, ఇక్కడ చూసారనుకోండి ఇది మీ టైమ్‌లో వస్తది. ఓకే. ఇది మన ఇండియన్ టైమ్‌లో వస్తది. ఇక ఇక మీరు ఏ టైమ్ ఫ్రేమ్ పెడితే ఆ టైమ్ ఫ్రేమ్. ఇక్కడ చూడండి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆహ్, ఇక్కడ 5:00కి తర్వాత 6:00కి ఎక్కువ వొలటిలిటీ ఉంటుంది. రైట్? అంటే మార్నింగ్ 5 నుంచి 7:30 వరకు మీకు వొలటిలిటీ అనేది ఉంది. రైట్? అంటే ఇక్కడ యావరేజ్ చూసారు కదా! ఇది యావరేజ్ అన్నమాట. ఈ యావరేజ్ కన్నా పైనుంటే ఎక్కువ వొలటిలిటీ ఉంటుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ మూవ్ అవుతది. అంటే మీరు ఒకవేళ మీరు 9:00కి ఏదైనా ట్రేడ్ తీసుకున్నారనుకోండి గోల్డ్‌లో అంతగా మూవ్‌మెంట్ రాకపోవచ్చు. ఇది ఎంత డేటా? లాస్ట్ 6 మంత్స్ డేటా. అన్ని సెషన్స్ న్యూయార్క్, లండన్, సిడ్నీ, టోక్యో అన్ని సెషన్స్ కలిపి ఆన్ ఎన్ యావరేజ్‌గా 24 అవర్స్‌లో వచ్చిన వొలటిలిటీ అనమాట ఇది. ఆన్ ఎన్ యావరేజ్‌గా లాస్ట్ 6 మంత్స్‌లో మీరు యూజువల్‌గా మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు ఒక ట్రేడ్ ఆపర్చునిటీ రావచ్చు. ఆ తర్వాత ఈవినింగ్ అరౌండ్ 7:00 సారీ అరౌండ్ 5:00 నుంచి లేదా 4:00 తర్వాత నుంచి కూడా మీకు ఒక వొలటిలిటీ ఉంది. మళ్ళీ 8:00 తర్వాత నుంచి మీకు వొలటిలిటీ డ్రాప్ అవుతుంది. అంటే యూజువల్‌గా మీరు ఈ టైంలో కూర్చున్నారనుకోండి. ఈ టైంలోను ఔట్ ఆఫ్ 24 అవర్స్ అంటే మనం 24 అవర్స్ కూర్చోలేం కదా! ఏదో ఒక టైంలో మాత్రం కూర్చోగలం. ఆ టైమింగ్ సెలక్షన్ ఇక్కడ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే గనక మీకు హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మీరేమవుతారంటే ఇక్కడ మీరు కూర్చున్నారనుకోండి మీకు స్టాప్ లాస్ కొట్టేయొచ్చు. లేకపోతే మీ డైరెక్షన్‌లో ప్రైస్ మూవ్ కాకపోవచ్చు. మీ పేషెన్స్ అంతా టెస్ట్ అవుతది. సో, ఇంట్రాడే ట్రేడర్స్‌కి అది అంత మంచిది కాదు. ఇంట్రాడే ట్రేడర్స్‌కి ఎంట్రీ తీసుకున్న తర్వాత కొంచెం మీ డైరెక్షన్‌లో ప్రైస్ మూవ్ అయితే గనక మీకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు సిట్ ఎట్ ద హై వొలటిలిటీ టైమ్స్. దీన్నే కీ టైమ్స్ అని కూడా అంటారు. ఫర్ సపోజ్ మీకు వేరే అసెట్ ఏదైనా కావాలనుకోండి. యూ కెన్ టైప్ యూఎస్ ఆయిల్ హియర్. యూఎస్ ఆయిల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డేటా అంతా కూడా యూఎస్ ఆయిల్‌కి అప్డేట్ అవుతుంది. సో, ఇక్కడ క్లిక్ ఆన్ లాస్ట్ 6 మంత్స్. ఓకే. ఇక్కడ అన్ని సెషన్స్ పెట్టండి. ఇది యావరేజ్. ఓకే. ఆన్ ఎన్ యావరేజ్‌గా మీకు 1.2% పెరుగుతుంది యూఎస్ ఆయిల్ రైట్. సో, ఏ టైంలో పెరుగుతుందంటే ఈ టైం అంతా వేస్ట్ టైం అన్నమాట. అంటే ఏషియా టైంలో యూఎస్ ఆయిల్‌లో మీరు ట్రేడ్ చేయకూడదు. సో, మీరు ఎప్పటి నుంచి ట్రేడ్ చేయాలి యూఎస్ ఆయిల్‌లో ట్రేడ్ చేయాలంటే లండన్ సెషన్ 12:00 నుంచి చూసారా? 12:00 నుంచి ఆన్ ఎన్ యావరేజ్‌గా నైట్ 11:00 వరకు అబోవ్ యావరేజ్‌లో ఉంది. రైట్? అంటే గోల్డ్‌లో కంటే కూడా మీకు యూఎస్‌లో ఆపర్చునిటీ ఎక్కువగా ఉంది వొలటిలిటీ ప్రకారంగా. గోల్డ్‌లో అయితే ఈ ఏరియాలో ఒక ఆపర్చునిటీ, తర్వాత ఈ ఏరియాలో ఒక ఆపర్చునిటీ ఉంది. రైట్? సో, యూఎస్ ఆయిల్‌లో ట్రేడ్ చేసేవాళ్ళు ఈ కాలిక్యులేటర్ బట్టి చూస్తే గనక అబోవ్ యావరేజ్ ఎప్పుడైతే ఉందో ఆ టైంలో మీరు ఆపర్చునిటీ కోసం వెతికితే ఇట్స్ బెటర్. సో, మీకేంటంటే టైమ్ సేవ్ అవుతది. సో, ఇది మీరు వొలటిలిటీ చూసింది. సో, నేనెప్పుడు నాకొక ఎగ్జాంపుల్ ఉంది కదా! నాకొక హాబిట్ ఒకటుంది. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌తో కనెక్ట్ చేయడం.
నేను గోదావరి పరివాహక ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి అక్కడ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో, మా దగ్గర గోదావరిలో చేపలు పట్టేవాళ్ళు లేపోతే సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు ఉంటూ ఉంటూ ఉంటారు. రైట్? సో, వాళ్ళేం చేస్తారంటే టైమింగ్ చూసుకుంటారు. అంటే పున్నమి రోజున, తర్వాత అమావాస్య రోజున ఇలా జరుగుతది. సో, ఆ టైంలో మనం వెళ్ళకూడదు. వెళితే మీరు టైమ్ స్పెండ్ చేసినా మీకు చేపలు పడవు. ఓకే. అలా కాకుండా పౌర్ణమి రోజున లేపోతే నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు అది. బట్ ఆ టైంలో వెళ్తే గనక మీకు చేపలెక్కువ పడతాయని చెప్పి వాళ్ళకి కొన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయి. అవి ఎలా వస్తాయంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా ఆ నాలెడ్జ్ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతది కాబట్టి వాళ్ళు ఆ పర్టిక్యులర్ టైంలో మాత్రమే వేటకి వెళ్తారు. రైట్? అలాగే సో, చేపల వేటకే ఒక టైమింగ్ చూసుకుంటే మార్కెట్‌లో టైమింగ్ చూసుకోకపోతే ఎట్లాగా? సో, నెక్స్ట్ టైమ్ నుంచి మీకొక ట్రేడ్ సెటప్ వచ్చిందా లేదా అన్న దానితో పాటు ఇది కీ టైమ్‌లో పడిందా లేదా అన్నది కూడా చూడండి. కీ టైమ్‌లో పడిన ట్రేడ్ సెటప్స్‌కి హై ప్రాబబిలిటీ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్. సో, ఇక్కడ మీకు చూపించాను కదా! యూఎస్ ఆయిల్ ఒకలా బిహేవ్ చేసింది. గోల్డ్ ఒకలా బిహేవ్ చేసింది. సో, ఎవ్రీ అసెట్ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ అసెట్ ఈస్ డిఫరెంట్. ఓకే. ఆ అసెట్‌కి తగ్గట్టుగా మీరు బిహేవ్ చేయాలి తప్ప మీకు తగ్గట్టుగా అసెట్ ఉండదు. రైట్? సో, అందుకనే అసెట్‌ని ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంటు. ఇంకొకటి ట్రేడింగ్‌లో ఏంటంటే ఒక సింపుల్ లాజిక్ ఆహ్, ఏమంటారు? లెస్ ఈజ్ మోర్. అంటే మీరు ఎంత తక్కువ ట్రేడ్ చేస్తే మీకు అంత పొటెన్షియల్ కనబడుతుంది ట్రేడింగ్‌లో. ఎక్కువగా ట్రేడ్ చేయకూడదు. ఎక్కువగా ట్రేడ్ చేస్తే యూ విల్ బీ ఎట్ అదర్ సైడ్. మీకు ప్రాబబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటది. సో, తక్కువగా ట్రేడ్ చేయాలి. ప్లస్ హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ హై ప్రాబబిలిటీ ట్రేడ్ మీరు అరౌండ్ 9:00 తీసుకున్నా సరే మీ డైరెక్షన్‌లో ప్రైస్ మూవ్ అవుతుంది. రైట్? సో, ఇక్కడ మీ సెటప్‌తో పాటు కీ టైమింగ్ కూడా ఇంపార్టెంట్. రైట్? హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ లింక్ కావాలంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ ఇట్ ఔట్. ఓకే. సీ యూ. బై బై.